నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి మూడో జాబితా సిద్ధం చేస్తూ మూడో జాబితా కూడా వదిలారు. అంటే ఎమ్మెల్యేల రేసులో ఉన్న అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి లిస్టు వదిలారు. ఆ లిస్టులో భాగంగా చూసినట్లయితే, ఆ మూడో జాబితా సారాంశం చూసినట్లయితే, చిత్తూరులో, దర్శిలోను, అదేవిధంగా రాయదుర్గం 2 కాపులకు పీకి రెడ్లకి ఇచ్చాడు. రాయదుర్గంలో బీసీకి పీకి రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఫైనల్గా మూడో జాబితా సారాంశం ఏమిటంటే, బీసీలు టికెట్లు పోయి, కాపులు టికెట్లు పోయి, కొత్తగా 3 రెడ్లకి టికెట్లు ఇచ్చాడు. రెడ్ల శాతం మాత్రమే పెరిగింది గతంతో పోల్చుకుంటే అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దీనికి సీట్లు ఇవన్నీ నాకు బయట వ్యవహారం కాదు, కానీ అది ఎట్టున్నా తెలుసా, మా గ్రామాల్లో యాలం పాట పాడతారు. అప్పట్లో సోళాపూర్ దుప్పట్లు తెచ్చుకొని యాలం పాట పెడతారు. 1వసారి, 2వసారి, 3వసారి అని యాలం పాటలు పడతారు. ఏందంట ఈ జాబితాలు గోల గులగుల గోల ఏందంట. ఎవడు ఎమ్మెల్యే అయితేనేంది, ఎంపీని అయితే మా ప్రజలకు ఒరిగింది ఏందంట. నేననేది అది నాన్న, ప్రజలకు ఒరిగింది ఏంది? ఎవడు ఎమ్మెల్యే అయితే ఒరిగేదేంది, ఎంపీ అయితే ఒరిగేదేంది? సమస్యలన్నిటినీ తప్పుదావ పెట్టించుకోవటానికి, మీడియా అటెన్షన్ అంతా తాడేపల్లి వైపు చూపించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాలు ఎత్తుకున్నాడు. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, ఈ సారీ ఎందుకురా నాయన ఈ గోళ? ఇప్పుడు ఏంటంటే అంగన్వాడీలు ధర్నా వల్ల డైవర్ట్ చేయాలి. అర్థమైందా? తాడేపల్లి అది సీఎం ఆఫీసు లాగలేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసు లాగా తయారైపోయింది. ఆడ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుండా ప్రజా కార్యక్రమాలు చేస్తారు అనేది ఎవరికి అంతు చిక్కటం వల్ల ఇప్పుడు అది వైసీపీ పార్టీ ఆఫీసు లాగా మారిపోయింది, సీఎం ఆఫీసు. ఎంత దౌర్భాగ్య బతుకుతుండ్రా సార్. ఏమి ప్రజాపాలన రా, ఏం ప్రజాస్వామ్యం రా. ఎవడికి సీట్లు ఇస్తే ఇంకా వచ్చే నష్టమైంది నాకు చెప్పు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనే భాగంలో మళ్ళీ బీసీలకు టికెట్లు బీకేసి, కాపులకు టికెట్లు బీకేసి మళ్ళా రెడ్లకే ఇచ్చారు. ఇంతమంది రెడ్లకి ఇచ్చినా కూడా మళ్ళీ రెడ్ల శాతమే పెరిగింది తప్పితే కానీ ఎక్కడ బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి ఈ మూడో జాబితా సారాంశం చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఈ జాబితా నాకు పట్టింది కదా నాయన. నన్ను అడగాల్సింది అడిగింది రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, తర్వాత ప్రజల యొక్క జీడిపి అయ్యి అడగాల. వీళ్ళు ఎవడు ఎమ్మెల్యేలు అయితే నాకెందుకు, ఏ రెడ్డి ఉంటే నాకెందుకు? ఆ రెడ్లే సీట్లు లేక పెదరెడ్డి గారు కొట్టేస్తారు. ఇప్పుడు రెడ్లు 38 రకాల రెడ్లు ఉంటారు నాన్న. వాళ్ళల్లో నేను గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. మా నెల్లూరు జిల్లా, సింహపూర్ జిల్లా తీసుకోనానా, ఉండే ఓట్లంతా నెరవాటి రెడ్లి, పెద్దకంటి రెడ్లి, సీట్లన్నీ పెదరెడ్డి గారి. స్వతంత్రం వచ్చిన కానించి నెల్లూరు జిల్లాలో ఈ నెరవాటి రెడ్లు, ఈ పెడకంటి రెడ్లు ఊడి ఎమ్మెల్యే లేని దాఖలాలే లేదు నాన్న. వీళ్ళు మీరు రెడ్లు తక్కువ అంచనా అయిపోయకుండా అసెంబ్లీకి బాగున్నవాళ్ళు మేము చాలామంది ఉండవు నాన్న. మాకు గోదావరి జిల్లాలో రెడ్లు ఉంటారు, మంచోళ్ళు. మా వాళ్ళు భూమంచి రెడ్లు. వాడు ఇంతవరకు ఎమ్మెల్యే అయినోడు ఎవరు లేరు. మా ఒంగోలు జిల్లాలో ఉంటారు, ఇది ఓరుగంటి రెడ్లని. వాడు ఎమ్మెల్యే నా కంటికి కూడా పడ్డు. కూడా ఒకటి పేరు చెప్పమనయ్యా నాన్న. నీకు మీకు తెలియంది, చాలామంది రెడ్లు కథలు చెప్పుకొని బతుకుతారు. రెడ్లు గోత్రాలు ఏంటంటే వాళ్ళు భిక్షగుంట రెడ్లు అంటారు. కాకపోతే అచ్చుతప్పు పలుకుతారు. పిచ్చుకుంటారు కాదు వాళ్ళు భిక్షగుంట రెడ్లు, కుంటి మల్లా రెడ్డి వారసులు వాళ్ళు. రెడ్లు చరిత్రలు, గోత్రాలు అన్నీ చెప్పేది వాళ్ళే. వాళ్ళు మా రెడ్లు కుల పెద్ద అయినా ఆయన వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఉండనా. నాకు చూపిమనరాదా? కొండరెడ్డి ఉన్న ఒకటి చూపిరాదా నాకు అసెంబ్లీలో? రెడ్డి కాని ఉంటారు శ్రీకాకుళంలో, బీసీలు మత్స్యకారు రెడ్లు. పాపం వాళ్ళు ఎవరు లేరు. దాదాపు రెడ్లలోనే 34 మంది దాకా రెడ్లు అసెంబ్లీ గడపెక్కల. మీరు జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని రెడ్లకి ఇచ్చారు, పెదరెడ్లకి ఇచ్చారని చెప్పుకోండి. పెదరెడ్లు వేరు, స్వచ్ఛమైన రెడ్లు వేరు. చిత్తూరులో కాపు అభ్యర్థి, గతంలో ఉన్నటువంటి కాపు అభ్యర్థిని పీకి రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లరు. సో మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది వీళ్ళు ఈ కంపెనీలు పెట్టిన వాళ్ళు అందరు స్మగ్లర్లు కదా.
ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ఎలక్ట్రికల్ కంపెనీలు పెట్టిన వాళ్ళు, లిక్కర్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు స్మగ్లర్లు కదా. పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిన వాళ్ళు, ప్రజాధనం ఆరోగ్యశ్రీ ముసుగులో నాకేయటంలా వీళ్ళు. ఇదేమో సేవ, ఇది స్మగ్లింగ్ కదా. ఆరోగ్యశ్రీ సేవల్లో ముసుగులో హాస్పిటల్లో పెట్టి నాయకినోళ్ళ వీళ్ళు స్మగ్లర్లు కదా. ఎర్రచందనం కొడితేనే స్మగ్లర్లా. ఎర్రచందనం ఏంటంటే ప్రకృతి ఇచ్చిన చెట్టు, వీళ్ళకి అవసరం లేదు, జపానోడికి అవసరం ఉంది, నరుక్కుంటారు, అమ్ముకుంటారు. అర్థమవుతుందా? మరి ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టేగా. ప్రభుత్వ ఆదాయం కదా, అసలు కొట్టడమే నేరం కదా చెట్టుని. ఇప్పుడు వాళ్ళకి అవకాశం చిక్కింది. జపాను, పెద్ద పెద్ద దేశాల్లో ఈ పోతా ఎర్రచందనం వీళ్ళు పట్టించుకోవాలా? సరే, పోర్టులు ఎవరి చేతిలో ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయిగా. వీడు కొట్టిండు, పోర్టుల్లో ఏం చేస్తారు వాళ్ళ? పోర్టుల్లో ఏం జరుగుతుంది నాన్న? పోర్టుల్లో పట్టుకోవచ్చుగా. ఆ నుంచి ఎక్స్పోర్ట్ ఎట్ అవుతుంది పోర్టుల్లో నుంచా? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఉన్నారుగా, రెండు ఉండేగా. నరుకునేవాడు నరుక్కుంటుండో, ఆడ పోర్టుల్లో ఎత్తేవాడు ఎత్తుతుండో. కాబట్టి నేను అనేది ఏంటంటే, స్మగ్లర్లు అన్ని రకాలుగా ఉంటారు. ఇవాళ పట్టుకున్నారు తెలంగాణలో గంజాయి. తెలుసా నీక? 8 మందిని అరెస్ట్ చేసి ఐతనగర్ పోలీసు వాళ్ళ జైల్లో పెట్టారు. ఎక్కడి నుంచి? బస్సులో, ఆర్టీసీ బస్సుల్లో సరఫరా అవుతుంది. ఈరోజు తెలంగాణ పేపర్లన్నీ గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఆంధ్రా నుంచే వచ్చింది. స్మగ్లర్లు అన్ని పార్టీల్లో ఉంటారు. ఒక వైసీపీలోనే అనుకోబాకు. వీళ్ళు స్మగ్లర్లు అనేవాళ్ళు అందరికి ఉంటారు. మెడికల్లో స్మగ్లర్లు ఉంటారు, హాస్పిటల్లో స్మగ్లర్లు ఉంటారు. అర్థమవుతుందా? తర్వాత ఎలక్ట్రికల్ కంపెనీల్లో స్మగ్లర్లు ఉంటారు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లో స్మగ్లర్లు ఉంటారు, తర్వాత శాండ్లో స్మగ్లర్లు ఉంటారు. అర్థమవుతుందా? స్మగ్లర్లు అనేది ఆడ ప్రజాధనం ఉంది కాబట్టి, ప్రజలు ఆస్తి ఉంది కాబట్టి దోసుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామాజిక న్యాయం అనే మాటకు విలువ ఏందంటారు? సామాజిక న్యాయం లేదు, పాడు లేదు. ఒక కుర్చీ ఇచ్చి ఆడ కూర్చొని పెడతారు, 5 లక్షలు జీతం ఇస్తాడు. ఇప్పుడు ఎవరినన్నా నీకు తెలుసో లేదో, మా బ్రదర్ కూడా ఉండడు, చెప్పనులే, పేరు చెప్పను, కానీ నా మిత్రుడు అనుకో. ఆయన పెద్ద చైర్మన్ పదవిలో ఉండడు. ఆయన ఒక ఇద్దరు ఉండరు, ఇద్దరు మిత్రులు, ఇద్దరు కూడా మంచి పోస్టులే, చిన్న పోస్టులు కాదు. ఏంద్రా మీ బతికేంద్రా అంటే, మాకు ఒక బొగ్గ కారు, ఒక కుర్చీ, నిధులు లేవు, విధులు లేవు. ఏం లేవా? నిధులు లేవు, విధులు లేవు. మాకు మాత్రం ఒక బొగ్గ కారు వచ్చింది, నెల వచ్చేళ్ళకి జీతం పడుతుందన్నా. మా పరిస్థితి అదన్నా. వీళ్ళందరూ జీతగాళ్ళుగా మిగిలిపోయారు. ఎమ్మెల్యేలకి జీతాలే, కార్పొరేషన్ చైర్మన్లకి జీతాలే, మిగతాదంతా ఊడికి రూపాయి లేదు. మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి. వాళ్ళకి ఊడికి లేవు పాపం. అసలు దొంగలుగా మారిపోయారు కొంతమంది ఎమ్మెల్యేలు. మీకు తెలియదు నాయన, దొంగలుగా మారిపోయారు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళు పెట్టిన 20 కోట్లు 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు లేరు కదా, వాళ్ళకి ఏమి చేంజ్ చేతగాక దొంగల్లాగా తయారు చేసేసింది ఎమ్మెల్యేలని. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చిన్న ఆకు కూడా కదలతో, అంటే వాళ్ళ కోటరే. ఇప్పుడు ఈ పక్క రాయలసీమకు ఒక పెద్దరెడ్డి గారికి ఇచ్చిండు, అర్థమవుతుందా? లిక్కర్ బిజినెస్ ఒక పెద్దరెడ్డికి ఇచ్చిండు, 2 రెడ్లకి ఇచ్చిండు, ఉత్తరాంధ్ర ఒక రెడ్డికి రాసి పెట్టిండు. కాబట్టి నేను అనేది రెడ్డి కుల పంచాయతీ కాదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, కాపాడుకోమని చెప్తుంటా. రాష్ట్రం నాశనం అయిపోయింది, టికెట్లు ఎవడికిచ్చినా రాష్ట్ర సమస్యలన్నింటినీ పాతి పెట్టడం కోసం ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఇది ఎలక్షన్ దాకా కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా రేపు బీఫామ్ ఇస్తాడని నమ్మకం లేదు. ఇప్పుడు ఈ టికెట్లు ఇచ్చిన వాళ్ళు లాస్ట్ మినిట్లో మార్చేస్తాడు. రేపు ఆపోజిట్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు క్యాండిడేట్ని పెట్టిన తర్వాత, అరే బాయ్ నా ఇష్టం, అంతా నా ఇష్టం, నువ్వు పనికిరావు, ఆ పక్క స్ట్రాంగ్ ఉండవు, బీఫామ్ ఇచ్చిన దాకా నమ్మకం లేదు ఈ టికెట్లు. నేనైతే నమ్మను. ఇప్పుడు ఇచ్చిన టికెట్లో చివరిదాకా మారకపోతే ఎప్పుడు అడగండి. లాస్ట్ మినిట్లో బీఫామ్ ఇస్తారు కదా నామినేషన్లు వేసేటప్పుడు, అప్పుడైన క్యాండిడేట్ని మార్చేస్తాడు. నీ పర్ఫార్మెన్స్ బాగలేదు, నువ్వు పో ఇంటికి అంటాడు. కాబట్టి ఆ రోజైనా మళ్ళీ ఆడవలసింది. ఇదంతా మీడియా మసాలే, వదిలే. మరి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయం అంతా తూచ్ అనేది మనకు మధుసూదన్ రెడ్డి గారి మాటల ద్వారా చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.